ఆయన స్తుతిస్తూ ఈ దినపు మన ధ్యానం కోసం గాను జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుకుందాం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భయభక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అన్నాడు. మీరు నా మీద భయభక్తి కలిగే ఉపవాసం ఉన్నారా, లేకపోతే మీ స్వార్థాలకు, మీ అవసరాలకు, మీ ఇష్టాలకు మీరు ఉపవాసం ఉన్నారా అని అడుగుతున్నాడు దేవుడు. మళ్ళీ ఆ లాస్ట్ లైన్లో ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అన్నాడు. ఉపవాసం ఉన్న వారి గురించి మాట్లాడుతూ, ఉపవాసం ఉండిన ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. మీరు అప్పుడు కూడా ఉపవాసం ఉన్నారు, ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు. మొత్తానికి ఉపవాసం అనేది మీ జీవితంలో భాగమైపోయింది. మీ జీవితంలో భాగమైపోయిన ఆ ఉపవాసాన్ని మీరు ఉంటున్నారు. సరే, అది 5వ నెల 7వ నెల ఉంటున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా నియమించబడిన దినాల్లో ఉంటున్నారు, మంచిదే కావచ్చు. అది భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా, అలవాటయ్యి ఆచారబద్ధంగా ఉపవాసం ఉన్నారా? ఎందుకు మీరు ఉపవాసం ఉన్నారు అని ప్రశ్నిస్తున్నాడు. మనలో చాలామంది ఉపవాసం ఉంటుంటారు, తరచూ ఉపవాసం ఉంటారు. మరి కొంతమంది రెగ్యులర్గా అది కొనసాగుతున్న జీవితంలో ఒక భాగంగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండటం వలన దేవుడు సంతోషపడతాడు అనే భావన చాలామందిలో ఉంది. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి అనే భావన చాలామందిలో ఉంది. నిజమే, ఉండాలి. ఉపవాసం ఏం చేయటానికి ఉపయోగపడుతుందంటే, మనలను మనం తగ్గించుకొని దీనులమై ప్రభు పాదాల చెంత విధేయత చూపించే వారిగా మారటానికి ఉపయోగపడుతుంది ఉపవాసం. నిజానికి ఉపవాసం ఉండండి అని చెప్పింది దేవుడే బైబిల్లో. ఉపవాసం ఉండాలి, ఉండండి అని. ప్రార్థనలకు కూడా జవాబు పొందటానికి ఉపవాసం చాలా సహకరిస్తుంది, ఉపకరిస్తుంది. అతిశయం, మనిషిలో ఉన్న గర్వం తొలగించేసి దీనత్వంలోకి నడిపించడానికి ఉపవాసం ఉపయోగపడుతూ ఉంది. ప్రభువారు చెప్పాడు లూకాసువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని చెప్పాడు. ఈ తగ్గింపులోకి నడిపించడానికే ఈ ఉపవాసం ఉపయోగపడుతుంది. మనుషులు మనల్ని తగ్గించినప్పుడు మనకు బాధ, చింత కలుగుతుంది. మనల్ని వేలెత్తి చూపించినప్పుడు, మన లోపాలను వేలెత్తి చూపించినప్పుడు, మనల్ని అవిధేయులుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, మరి వాళ్ళు ఎలా ఉన్నారు అని అనిపించిద్ది అన్నమాట. తిరిగి ప్రశ్నించకపోవటమే వినయము, లేకపోతే విధేయతలో భాగం. దేవుడు చూసుకుంటాడులే, వాళ్ళని దేవుడు మార్చాలి. చూసుకుంటాడని శిక్షించాలని కాదు, దేవుడు వాళ్ళని మార్చాలి. దేవుడికే ఈ సమస్యను అప్పగిస్తున్నాను, ఆయన ఎలా పరిష్కరిస్తాడని చెప్పుకోగలుగుతాం. మనము మాట్లాడతాం, నోరులు లేవేంటి మనకు? ఒకటంటే మనం లాజిక్గా మాట్లాడతాం. ఇంకా నోరు మీపీయటానికి మనకి పెద్ద కష్టమేం పడదు. వాళ్ళు గంట మాట్లాడితే 5 నిమిషాలు సరిపోద్ది మనకి. కానీ నోరు మూసుకొని ఉండటమే భక్తి జీవితం. నోరు మూసుకొని మాట్లాడుకోకుండా ఉండటమే భక్తి జీవితం. ఆ స్థితిలోకి రావటానికే మనకు ఉపవాసం పనిచేస్తుంది అనమాట. ఆ స్థితిలోకి రావటానికి మనల్ని విధేయులుగా, దీనులుగా మార్చేది ఉపవాసం. అంతా ప్రభువుకే అప్పగించుకోవటం, అంతా ప్రభు చేతిలోనే పెట్టుకోవటం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్నమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
ప్రభువు దృష్టికి మిమ్ములను మీరు, మనల్ని ఎవరూ తగ్గించటం కాదు ఇక్కడ. రెండు విషయాలు బాగా ఆలోచించండి. ఎవరైనా మనల్ని తగ్గిస్తే ఎలా ఒప్పుకోమో, నిజంగా తనను తాను తగ్గించుకున్న వాడిని ఇతరులు తగ్గించినా కూడా పట్టించుకోడు. ఇది ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం. తనను తాను తగ్గించుకున్నవాడు, నన్ను నేను తగ్గించుకున్న తర్వాత ఇతరులు నన్ను తగ్గిస్తే నాకు పోయేదేంటి, నాకు కలిగే నష్టం ఏంటి? కనుక ఇది భక్తి జీవితంలో పరిపక్వత అంటాం అన్నమాట. దీన్నే భక్తి జీవితంలో పరిపక్వత అంటాం. అసలు నేను ఎవరిని, నేనేంటి, నా స్థితి ఏంటి, దేవుడు నాకు ఏమిచ్చాడు, ఎలాంటి స్థితిని ఇచ్చాడు, నేను ఈ స్థితిలోకి రావటానికి కారణం ఏంటి, ఇలా ఆలోచన చేసుకోగలిగితే నిజమైన దీనత్వం మన జీవితంలో కలుగుతుంది. అలా కలగటానికి మనకు ఉపవాసం ఉపయోగపడుతుంది. ఆ పక్కనే ఉన్న పేతురు పత్రిక తీయండి ఒకసారి. 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా అన్నాడు. మొదటి పత్రిక ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్సుతో ఉంటే ఒక రోజుకి ఆయన మనలను హెచ్చిస్తాడు. ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవడానికి ఉపవాసం సహకరిస్తుంది. మన వాస్తవికత ఏంటి, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి మనం గుర్తించడానికి సహాయం చేసేదే ఉపవాసం. ఉపవాసం ఉద్దేశం ఏంటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఏం చేస్తుంది, 3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఉపవాసం ఎలా ఉంటారు, ఉపవాసంలో ఏమి ఇమిడి ఉంటుంది, పోనీ ఎలా చేస్తారు ఉపవాసం. ఓసారి ఓ ప్రాంతంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కలిసి వద్దామని వెళ్ళినప్పుడు ఇంట్లో సహోదరి కనిపించింది. వాస్తవంగా ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటుంది, ఆమె ఉండదు ఆ రోజు. అనుకోకుండా ఆవిడ ఉంది. సరే ఉన్నారు కదా అనేసి వెళ్ళి కలిసాము. ఈరోజు ఎందుకున్నారు మీరు, ఉండరు కదా, డ్యూటీ లేదా అంటే, ఉంది కానీ ఈరోజు ఉపవాసం ఉన్నాను, అందుకే నేను ఇంట్లో ఉండిపోయాను. ఉపవాసం ఉన్నాను, ఒక 2 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టాలనే ఉద్దేశంతో నేను ఉపవాసం ఉన్నాను. ఆ కారణం చేత నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. టీచర్ ఆమె. నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. స్కూల్కి వెళ్తే పిల్లలతో పోరు, ప్రార్థనలో గడపలేం కదా అక్కడ ఎలాగూ, అందుకనే నేను స్కూల్కి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండిపోయాను. ఉపవాసం ఉంటే ప్రభుతో గడపాలి కదా. ఉపవాసము అని చెప్పిన తెలుగు పదానికి అర్థం ఏంటంటే దగ్గరగా నివాసం చేయటం. ఉపవాసం అంటే తెలుగు పదాన్ని, అది ఉపవాసం అనేది దానికి పర్యాయ పదం రాసుకున్న దగ్గరగా నివాసం చేయటం. ఉపము అంటే దగ్గరగా, వాసము అంటే నివాసం చేయటం అని. ఉపవాసము అని అంటే దగ్గరగా నివసించడం, దగ్గరగా నివాసం చేయడాన్ని ఉపవాసం అంటారు. ఒకవేళ దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? దేవునికి దగ్గరగా నివాసం చేయటం అనుకోవచ్చు. మరి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉద్యోగాలకి, వ్యాపారాలకి, వ్యవసాయాలకి వెళ్ళిపోయామనుకోండి, దేవునికి ఎలా దగ్గరగా ఉంటాం? కడుపు ఒకటే మాడుతుంది తప్ప మిగతా అన్నీ ఎప్పట్లాగే ఉండిపోతాయి. మిగతా అన్నీ ఎప్పట్లాగే ఉండిపోతాయి. కనుక దానివలన ఎలాంటి ప్రయోజనం కలగదు. దీనత్వానికి వచ్చేదానికి బదులుగా ముందే కడుపు నకనకలాడుతూ ఉండగా ఆ పనిలో కలిగే ఒత్తిడితో బీపీ పెరిగి ఎదుటి వాళ్ళ మీద కేకలు పెడతాం తప్ప దీనత్వం వచ్చే పరిస్థితి అక్కడ కనపడదు. దీనత్వం రాదు అప్పుడు. వాస్తవంగా ఉపవాసంలో ఏమిమిడి ఉంటాయి అని అంటే, నంబర్ 1, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా చెప్పాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాసం అనేది ఒక వ్రతంలాగా చేయాలి అని చెప్పాడు.
దాన్ని ఏమంటున్నాడు, ఏం తినమంటున్నాడు? 1వ అధ్యాయం 14లో కూడా చూడొచ్చు. ఉపవాసం అనేది చదువుమా. ఉపవాసాన్ని ఎలా చేయాలన్నాడు? ఒక వ్రతంలాగా చేయాలి అని అన్నాడు. వ్రతం ఎలా చేస్తారు? హిందువులు చేస్తారు. మన హిందూ దేశం కాబట్టి. మౌన వ్రతం చూసారా? విన్నారా? పోని ఎంత నిష్టగా మౌనంగా ఉంటారు వాళ్ళు. అసలుకే మాట్లాడరు. వ్రతం అది అసలేం మాట్లాడరు. వ్రతంలో ఉన్నప్పుడు వాళ్ళు మాంసాలు తినరు. వ్రతంలో ఉన్నప్పుడు సొంత భార్య అయినా వాళ్ళతో సంబంధం ఉండదు, సొంత భర్తే అయినా వారితో వాళ్ళకి సహవాసము ఉండదు. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు, వ్రతంలో ఉన్నవాళ్ళు అసలు ఇంట్లోనే ఉండరు. వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు. తమ సొంత భార్య పిల్లలకు కూడా వారు దూరంగా ఉంటారు. సరికదా, సొంత భార్య చేసిన వంటకాన్ని కూడా వాళ్ళు తినరు. దీన్నే వ్రతం అంటారు. ఉపవాసం అంటే తిండి మానేయటం అనుకుంటున్నారా? కాదు. ఉపవాసం అంటే తిండి మానేయటం కాదు, అది ఒక వ్రతం. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నానండి. ఎవరు ఉండమన్నారు? ఎలా ఉండాలో తెలియకుండా కూడా ఉపవాసం ఉండి ఇది నీకే చెందును కాక అన్నట్టు. ఎవడా అంటాడు, గాలికి పోయే పేలపిండి దేవునికి అర్పించినట్టుగా. కోళ్ళు పెంచుతున్నాడంట ఒక ఆయన, 10 పిల్లలు చేసినాయంట. ఓ రోజు గద్దొచ్చి ఒక పిల్లని ఎత్తుకుపోతుంటే అన్నాడంట, అది ఆ పిల్ల నేను దేవుడికి ఇద్దాం అనుకున్నాను అన్నాడంట. అంటే దాన్ని నేను దేవుడికి ఇస్తాను అనుకున్నానంటే ఇప్పుడు పోయిన ఆ పిల్లని ఏం చేసేసినట్టునా అర్పించేశాడు దేవుడికి, అయిపోయింది. మిగిలిన వాటిలో 9లో ఒకదాన్ని అర్పించాల్సి వచ్చిద్దని ముందే అన్నాడంట. అదిగో ఆ పిల్లనే నేను దేవుడికి అర్పించాలనుకుంటున్నారు. సరే పోతే పోయింది, ఎటైనా పోవటమేగా అన్నాడంట. అంటే ఒకవేళ తిండి మానటమే ఉపవాసం అయితే, భారతదేశంలో ప్రతి రాత్రి తిండి లేక 7 లక్షల మంది భోజనం లేకుండా నిద్రపోతున్నారు ఈ దేశంలో. ఎంతమంది? 7 కాదు, 7 లక్షల మంది తిండి లేకుండా పడుకుంటున్నారు ఈ భారతదేశంలో. కనీసం 3,000 మంది నిద్రలోనే చచ్చిపోతున్నారు తిండి లేక ఈ భారతదేశంలో. సర్వే. మిత్రులారా, తిండి తింటాం ఉపవాసం అనుకుంటున్నారు కదా. నేను అందుకే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం అంటే, ఆదివారం కూడా తిండి తినకుండా వస్తున్నారు, అది కూడా ఉపవాసంలో భాగం. వ్రతం రా నాయన ఉపవాసం అంటే. ఉపవాసం అంటేనే ఒక వ్రతమైనప్పుడు ఆదివారం వ్రతం చేస్తావా? చాలా విషయాలు ఓపెన్గా చెప్పకూడదు, కానీ ఆదివారం వ్రతం చేస్తావా? సెన్స్ ఉపయోగించాలి. కామన్ సెన్స్ అంటాను చూడండి. జస్ట్ కామన్ సెన్స్ చాలు. పెద్ద వాక్యాలు మనకు తెలియనక్కడ, నాకు ఏం తెలియదు, తెలిసిన దాంట్లోంచి మాట్లాడటమే. జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించడం అంతే, ఏం లేదు. దీని గురించి ఎంత చెప్పినా చర్చోపు చర్చలు చేశారు. మొండికి తిరిగిన వాళ్ళని మనం ఏం చేస్తాం అనుకుని వదిలిపెట్టేశాను నేను. తెలియదు, వాక్యంలో ఏముంది తెలియదు. మొండికి తిరిగిన మాటలు అవన్నీ. మొండికి తిరిగి చాలా మాట్లాడుతూ ఉంటారు చూడు. నేను అంతే అంటే నువ్వు అంతే, ఇక నువ్వు అంతే, నీ బతుకు అంతే, నువ్వు వినవు మారవు. అంతే అన్నవాడిని ఏం చేస్తాను చెప్పండి? చేసేదేమో విశ్లేషణ చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలి? అది ఒక వ్రతం అన్నాడు. వ్రతం చేసినప్పుడు ఎలా ఉండాలి? ఏ వ్రతం చేసినా దానికి తగినట్లుగానే ఉంటారు కదా, ఎవరైనా ఉంటారు కదా. మరి ఆదివారం ఎందుకున్నారు? అది వ్రతమా? ఉపవాసం అనేదే వ్రతం అని బైబిల్ 2 సందర్భాల్లో మనం చదివాం కదా. మరి అది వ్రతం కానప్పుడు మరి ఎందుకు ఉపవాసం ఉన్నాం మనం ఆదివారం? ఎవరైనా చెప్తారా? ఉద్దేశం చెప్తారా? ఆదివారం ఉపవాసం ఉండి ఆరాధనకు రావాల్సిన అగత్యత, అవసరత వాక్యానుసారంగా ఒకటే రెఫరెన్స్ నాకు చాలు. ఒకటే, ఓన్లీ సింగిల్ సెంటెన్స్ చూపించండి. మీకు తెలిసింది చెప్పండి, నేర్చుకుంటా. నేను కూడా వచ్చే వారం ఉపవాసం ఉంటా. నాకు షుగర్ బీపీ గట్ల లేవు, దేవుడి దేవాల ఉంటా, కంగారేముంది.
అదేంటి అని అంటే భక్తి అనుకోవటానికి ఉపయోగపడేవి. భక్తి అని అనుకోవటానికి ఉపయోగపడ్డాం. జస్ట్ మనం అనుకోవటం. చిన్నపిల్లలకి చెప్తాం చూడు, చేయి చూపించి, ఇది అన్నం, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు అన్నట్టుగా ఇది ఉపవాసం. అది కాదు. ఇక్కడ అన్నము లేదు, ఇక్కడ పప్పు లేదు అన్నట్టుగా అది ఉపవాసము కాదు. అది ఎందుకంటే అది వ్రతం చేయట్లేదు కదా నువ్వు, అది వ్రతం కాదు కదా. ఇంకా చూద్దాం ఉపవాసంలో ఏమేమి ఇమిడి ఉంటాయో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మేము పాపులమని ఒప్పుకోవటానికి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎందుకుంటాడు? సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువా మేము పాపులము నాయనా అని ఒప్పుకోవటానికి ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఆరాధనకు వచ్చి ఉపవాసం ఉన్నామనుకో, ఆరాధన ఒప్పుకోవటానికి వస్తున్నామా, ఆరాధించడానికి వస్తున్నామా? ఏమన్నారు? ప్రభువా నేను పాపిని నాయనా అని రోధించడానికి ఆదివారం ఆరాధన, లేకపోతే నా పాపాలను నువ్వు క్షమించావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము తండ్రి అని అనడానికి వచ్చామా? మీకు అర్థం కావట్లేదా? లేకపోతే భాష అర్థం కావట్లేదా? భావం అర్థం కావడం లేదా? ఆరాధన ఆదివారం ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడగటానికి వస్తున్నామా, పాపినైనా నన్ను క్షమించి రక్షించి నాకు పరలోకంలో స్థానం ఇచ్చావు, స్థలం ఇచ్చావు అని అనడానికి వస్తున్నామా? పాపాల నుంచి క్షమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తున్నాం. మరి దాన్ని ఉపవాసంతో లింక్ పెట్టారే. మరి దాన్ని ఉపవాసంతో లింక్ పెట్టారు ఎందుకు? ఉపవాసం ఎందుకు ఉండాలని చెప్పాడు? అది ఒక వ్రతం అన్నాడు. రెండోది ఏమన్నాడు? పాపాలు ఒప్పుకోవటానికి ఉపవాసం ఉండాలి అని అన్నాడు. మరి ఆదివారం పాపాలు ఒప్పుకునేది కాదుగా. పాపాల నుంచి విడిపించినందుకు మనం స్తుతించుతాం. అందరూ 10 మంది వరకు స్తుతించుతున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా ప్రభుని. ఎంత అద్భుతంగా ఆరాధిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. నాకు వెంట్రుకలు నిలబడతా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు. వింటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అవును కదా ప్రభు ఇంత గొప్పవాడు అనే భావన కలుగుతూ ఉంటుంది. అవును కదా ప్రభు ఇంత ఉన్నతుడు వాళ్ళ మాటల్లో వినబడతా ఉన్నప్పుడు. అవును ప్రభు నువ్వు ఇంత గొప్పోడు అని చెప్తా ఉంటే, అవును ఆయన గొప్పోడే. మరి ఆయన గొప్పతనాన్ని ప్రకటించి ఆయన స్తుతించి సహవసించడానికి వస్తున్నాం దేవుని సన్నిధికి. అది ఎలా ఉపవాస దినం అవుద్ది? పాపాలు ఒప్పుకునే దినం ఉపవాసం. 3వ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? మనుషులు దేవుడితో అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దేవుడితో అంటున్నారు, చాలా గట్టిగా అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఉపవాసంలో మేము మా ప్రాణములను ఉపవాసంలో ఏం చేస్తారంటే మనుషులు ప్రాణాన్ని ఏం చేస్తారు? ఆయాసపరుచుకుంటారు. 5వ వచనంలో చూడండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఆయాసపరుచుకోవాలంటే ఉపవాసంలో, బాధపరుచుకోవాలంట ఉపవాసంలో. అది ఒక వ్రతము, అది ఒక పాపాలు ఒప్పుకోవాల్సింది, అది ప్రాణమును ఆయాసపరుచుకోవాల్సింది, ప్రాణమును బాధపరుచుకోవాల్సింది. ఆరాధనలో ఇన్ని ఘోరాలు ఉన్నాయా? మరి ఆరాధన ఇవి ఉండకూడదు, అసలు ఇవి ఉండనే కూడదు. ఎంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు, ఎంత గొప్పగా ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధిస్తున్నారు. మధ్యలో ఒక పాట పాడుతున్నాం, చివరి వరకు పాట పాడుతున్నాం, ఎంతో ఆనందం. కారణం ఏంటంటే నా రక్షకుడు నా పాపాల కోసం సిలువలో చనిపోయి నా పాపాల నుంచి నాకు విడుదలనిచ్చాడు, నాకు విమోచననిచ్చాడు, నాకు విముక్తిని కలగజేశాడు, నాకు నిత్యజీవం ఇచ్చాడు. కాబట్టి ఆయన స్తుతించడానికి వచ్చి మనమంతా కలిసి సహవసించి ప్రభువుని గణపరిచి వెళ్తూ ఉన్నాం. ఉపవాసంలో ఇమిడి ఉన్నది ప్రాణాన్ని ఆయాసపరచుకున్నాం. ఆరాధనలో ఆయాసపరచుకుంటామా? రక్షణ కలిగిన వాడికి రక్షణ ఆనందం ఉంటుంది.
ఈ సంతోషం నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, ఈ ఆనందాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా అని ప్రభువుని ఆత్మీయుడు స్తుతిస్తూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుదాం. నాలుగవ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, నెహెమ్యా గ్రంథం 1:4, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేసి తిని. ఉపవాసంలో ఇంకేం కలిగింది? దుఃఖం ఉంటుంది. దుఃఖం తర్వాత మళ్ళీ ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. దుఃఖంలో ప్రార్థన కూడా చేశాడు. ఇది ఉపవాసంలో ఉండవలసిన సంగతులు. ఇంకా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, మరో మాట కూడా చెప్పాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. ఉపవాసం ఉన్నప్పుడు నాట్యాలు ఉండవు, ఉపవాసం ఉన్నప్పుడు వాయిద్యాలు ఉండవు, ఉపవాసం ఉన్నప్పుడు తన ఇంటి వారితో కనీసం భర్త భార్య దగ్గరికి పోరు. ఉపవాసం చాలా విషయాలు చెప్పుకోకూడదు, కానీ కొన్ని సందర్భాలు చెప్పక తప్పదు. ఉపవాసం అంటే తిండి ఒక్కటేనా మానేది? అన్నీ మానాలి. తిండి ఒక్కటే కాదు, అన్నీ మానాలి. అవన్నీ మానితేనే అది వ్రతం అయింది. లేకపోతే అది వ్రతం కాదు. మీకు అర్థమవుతుంది కదా అన్నమాట. అన్నీ మానకుండా తిండి ఒక్కటే మాని మేము ఉపవాసం ఉన్నామంటే అది వ్రతము కాదు. తిండి ఒక్కటి మానేసి నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయి, తిండి ఒకటి మానేసి నువ్వు కాలేజీకి వెళ్ళిపోయి, తిండి ఒకటి మానేసి నువ్వు పొలంలోకి వెళ్ళిపోయి ఈరోజు ఉపవాసం ఉన్నానండి అని చెప్పి దాంట్లో ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతున్నాయిగా. దుఃఖం మిస్ అవుతుంది, ఆయాసపరచుకోవటం మిస్ అవుతుంది, ఏడవటం మిస్ అవుతుంది. అది ఒక వ్రతం అనేది మర్చిపోతున్నాం. ఇంకేం మిస్ అవుతుంది? ప్రాణాన్ని ఏం చేసుకుంటాం ఆ రోజు? ఆయాసపరుచుకుంటున్నాం. ఇవన్నీ లేకుండా ఒక్క భోజనం మాత్రమే మానేసి, నేను ఉపవాసం ఉన్నానంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు మిత్రులారా? నేను ఒక వాక్యం చెప్పేసి వేలాడి పడితే మీరు తప్ప అనొచ్చు. నేను ఎన్ని వాక్యాలు చూపించాను? ఇంకా చూపెడతా, కానీ ఇప్పుడు వద్దులే. ఇంకా చూపెడతా, చాలా చూపెడతా. మరో 2 సందర్భాలు కూడా చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి చాలు. వీటి వలన ఏం కలుగుతుంది అని అంటే దీనత్వం వస్తుంది. అప్పుడు ఆ ఉపవాసంలో దీనత్వం వస్తుంది. మనిషి దీనుడిగా మారిపోతాడు, ప్రభువుకి దగ్గరగా వెళతాడు. ప్రభా నీ చిత్తమే జరగని నా బ్రతుకులు అంటాడు. అప్పుడు తండ్రి నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను నాయన అంటాడు. అప్పుడు ఇలా కాని ఉపవాసం ఎందుకు? అందుకే జకర్యా గ్రంథంలో మనం చదివిన వాక్యాలు ఏమన్నాడు? మీరు నా మీద భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అంటున్నాడు. మీరు నా మీద భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? మీ స్వార్థానికి ఉపవాసం ఉన్నారా? మీ అవసరం కోసం ఉపవాసం ఉన్నారా అని దేవుడే స్వయంగా అడుగుతున్నాడు తన ప్రజల్ని. కనుక ఉపవాసం ఉంటున్నాం, దానికి ఒక నియమం ఉంది, పద్ధతి ఉంది, విధానం ఉంది. దానికున్న అర్థాలు పూర్తిగా మార్చి పడేసి మేము ఉపవాసం ఉన్నామని చెబుతూ, ముందు నేను పరిచయం చేసిన స్థలంలో ప్రతి ఆదివారం కనీసం 3 ఆడపిల్లలు పడుతూ ఉండేవాడు, కింద పడేవాడు. కానుకల టైంలో నిలబడతారుగా, వాళ్ళందరూ కానుకలు వేసి వచ్చేసరికి 15 నిమిషాలు పట్టేది, కొంచెం జనాలు ఎక్కువ ఉండటం వల్ల. టపా పెట్లు రాలుతున్నట్టు పక్కన వాళ్ళ మీద కూడా పడిపోవటమే వాళ్ళు. చాలా రోజుల తర్వాత అర్థమైంది, ఎందుకురా ఈ పిల్లలు ఇలా పడిపోతున్నారు అని అంటే నైట్ డ్యూటీ చేసి వస్తున్నారు, నిద్ర తక్కువ ఉండటం వల్ల, తిండి తినకుండా వచ్చి ఆరాధనలో పాలు పొందటం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడి వాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి దయ్యం పట్టిందేమో ప్రార్థన చేయండి. ఇంకెక్కడ దయ్యం రా, వాళ్ళు తిండి ఉండరు, అడుగు చూడని అన్నాను నేను. అడిగితే ఏమో నువ్వు తినకుండా వచ్చావని అంటే అవును అంకుల్. ఎందుకు తినలేదంటే నైట్ డ్యూటీ చేసి వచ్చే తినబుద్ధి కాలేదు. హాస్టల్లో ఉంటారనమాట పిల్లలంతా. నేను అన్నా నాకు తెలుసు వీళ్ళు తినకుండా వచ్చారని తెలుసు, వీళ్ళు ఎందుకు పడ్డారో తెలుసు. దయ్యాలు ఏం లేవు, వాటికి మనం పని పెట్టాము, మన పని మనమే చేసేసుకుంటాం. దయ్యాలు మన జీవితంలో చేయాల్సినవి కూడా మనమే చేసేసుకుంటాం. ఇప్పుడు దయ్యం వచ్చి పడేయాల్సిన అవసరంలా, మనమే పడిపోతాం. దయ్యానికి మనం టైం ఇస్తున్నామా, అవకాశం ఇస్తున్నామా?
కనుక ఈ అజ్ఞానపు ఆలోచనల వలన ఉపవాసం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, దానివల్ల జరగవలసిన దైవిక కార్యాలని జరగకుండా మనమే అడ్డుకుంటున్నాం. ఎందుకంటే దానికి ఉన్న విలువ తగ్గించేసాంగా, దానికి ఉన్న శక్తిని తగ్గించేసాంగా, దానికి ఉన్న సామర్థ్యాన్ని తగ్గించేసాంగా. అది ఎలా ఉండాలో సిద్ధపాటు లేదు, ఎలా ఉండాలో ఆలోచన లేదు, ఏం చేయాలో ఆలోచన లేదు. కేవలం తిండి ఒక్కటే మానేస్తాము, చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటాము. ఇంత పని పెట్టుకున్నావేంటమ్మా, ఇన్ని పనులు చేస్తున్నావు ఈరోజే ఇల్లంతా కడిగి, వాకిలంతా కడిగి, బట్టలు దుప్పట్లతో సహా ఉతికి ఇంత పెద్ద పని పెట్టుకున్నావు ఏంటంటే, ఈరోజు ఎట్టాకి డ్యూటీకి వెళ్ళలేదు కన్నా ఉపవాసం అని ఇంటి దగ్గర ఉన్నాను. ఆమె ఉపవాసం ఉండాలని ఇంటి దగ్గర ఉండి ఏం చేసిందట, దుప్పట్లన్నీ ఉతికి ఇల్లంతా కడిగి, అందుక రెండు కలిసి వస్తాయి కానీ ఉన్నదట. అంటే తిండి మానేస్తే చాలు, తిండి మానేసి ఏం చేస్తే ఉపవాసమో అది చేస్తేనే ఉపవాసం అవుతుంది కదా. తిండి మానేసి ఏం చేస్తే ఉపవాసం అవుతుందో అది చేస్తేనే ఉపవాసం. ఏది పడితే ఎలా పడితే అలా. మన దేవుడు చాలా క్రమమైన వాడు. ఆయన క్రమం తప్పి ఏది చేసినా ఒప్పుకోడు. చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. కానీ మనం ఉపవాసం ఉంటున్నామని చెప్పి, మరీ ముఖ్యంగా ఇక్కడ విడ్డూరం, వింత, విచిత్రం, చిరాకు కలిగించేది ఏంటంటే ఆదివారాన్ని కూడా ఉపవాసం చేసి పడేస్తున్నాం. అది ఉపవాస దినం ప్రకటించేస్తున్నాం. అదొక వ్రత దినంలాగా మార్చేస్తున్నాం. అదొక దుఃఖ దినంగా మార్చేస్తున్నాం. మరి ఉపవాసంలో దుఃఖం ఉండాలి కదా, దుఃఖ దినంగా మార్చేస్తున్నాం. అది కృతజ్ఞతా దినం, ఆదివారం పునరుద్ధాన దినం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చే దినం. దానికి దీనికి తేడా తెలుసుకోవాలా, దానికి దీనికి తేడా తెలియాలా. చెప్పకపోతే చెడిపోతారు, చెప్పినా చెడిపోయారంటే అది చెవిటోడై ఉండాలి. చెప్పారు కానండి, చెప్పినప్పుడు వినలేదన్నట్టు. సరే, రెండో విషయానికి వద్దాం. చూడండి, రెండవ సందర్భం ఏంటంటే, ఉపవాసంలో దైవ చిత్తాన్ని గుర్తించగలుగుతాం. ఉపవాసం ఉండిన తర్వాత దేవుని చిత్తాన్ని గుర్తించగలగటానికి మనకు ఉపవాసం సహాయం చేస్తుంది. పౌలు తన పరిచర్యలో అనేక అపాయాలు ఎదుర్కొన్నాడు, అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అనేక రకాలైన చిక్కులను ఎదుర్కొన్నాడు ఆ దైవజనుడు. ఆ సమయంలో దేవుని చిత్తం కోసం ఆ భక్తుడు ఎలా కనిపెట్టాడో ఒకసారి చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 2వ పత్రిక 6వ అధ్యాయం. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. వారున్న ఉపవాసం వారికి ఓర్పు తీసుకొచ్చింది. అంతేకాదు, దైవ చిత్తాన్ని గుర్తించడానికి ఆ ఉపవాసం వారికి సహాయం చేసింది. దేవుని చిత్తాన్ని గుర్తించడానికి, దేవుని పనిని ఎలా చేయాలో అర్థం చేసుకోవడానికి వారికి ఉపవాసం చాలా సహకరించింది అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. దీంట్లో ఆయన 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, అయినా వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని 24వ వచనంలో. అయినా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు చూడలేదు? దేవుని చిత్తాన్ని గుర్తించాడు. 27లో చూడండి. ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరణములతోనూ, నిద్రలేని స్థితి, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అవన్నీ అనేక ఉన్నావు, కానీ అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎలా ఎదుర్కొన్నామో మీకు తెలియదు. మేము చాలా కష్టాల పాలై ప్రభువుని సేవిస్తూ వచ్చాం, చాలా రకాల ఇబ్బందుల పాలై ప్రభువుని సేవిస్తూ వచ్చాం. ఆయన అనుభూతి అది. దేవుని చిత్తాన్ని గుర్తించాడు.
ఆయన్ని పిచ్చివాడు అన్నారు, వెర్రివాడు అన్నారు. కారణం, ఎందుకు ఈ సేవ చేస్తున్నావు, నీకు అవసరమా? మా బాబు పోయిన సంవత్సరమే మాతో ఇలా అన్నాడు, చాలా ఏడుస్తూ, వాడికి చాలా బాధ అనిపించి, అసలు మీరు ఈ జాబ్ ఎందుకు ఎన్నుకున్నారు, ఇది ఒక జాబ్ అయినట్టు. వాడంట, మీరు ఈ జాబ్ ఎందుకు ఎన్నుకున్నారు, ఎప్పుడు చూసినా డబ్బులు ఉండవు మన దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఇద్దరు చెరొక పని చేసుకోవచ్చుగా, చెరొక డ్యూటీ చేసుకోవచ్చు, ఏదో ఒకటి, చాలా డబ్బులు వస్తాయి కదా మనకు డబ్బులు లేవంటారు. ఏదన్నా కొనాలంటే నెక్స్ట్ మంత్ అంటావు, ఆ నెక్స్ట్ మంత్ వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటావు. ఇలా చెప్పబట్టే 1 సంవత్సరం అయిపోయింది. ఇదేనా, ఎందుకు చేయాలి, ఎందుకు ఎన్నుకున్నారు? వాడికి తెలియదు మేము ఎందుకు ఎన్నుకున్నాము. డబ్బులు వస్తాయని కాదు ఎన్నుకుంది, దేవుని కోసం నిలబడాలని, దేవుని సత్యం ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి అందించాలని మేము ఎన్నుకున్నాం. ఈ జీవితం ఇలాగే ముగిసిపోని ఇలాగే బ్రతుకుదామని మేము అనుకున్నాం. మరి వాడికి తెలియదుగా, చాలా చిన్నోడిగా, గ్రహింపు లేని వ్యక్తి అయిన కారణం చేత. ఇది ఎందుకు ఎన్నుకున్నారు మీరు, ఈ జాబు మంచి జాబ్ ఎన్నుకోవచ్చుగా, ఎన్నుకోవటం అంటది, మంచి జాబ్ చేయొచ్చుగా మీరు అంటాడనమాట. పౌల్ని అన్నారు, మీరు అసలు నువ్వు పిచ్చోడివి అని అన్నారు. పిచ్చోడు, నిజంగానే ఆయన పిచ్చోడే. దేవుని పని విషయంలో ఆతృత కలిగిన పిచ్చివాడు ఆయన, ఆశ కలిగిన పిచ్చివాడు ఆయన. అందులో దేవుని చిత్తమేంటో తెలుసుకున్నాడు. ఆ శ్రమలోనే, ఆ ఉపవాసంలోనే, ఆ జాగరణముల్లోనే దైవ చిత్తాన్ని గుర్తించాడు. కాబట్టి ఆ పనే చేయాలి అని అనుకున్నాడు. నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే, క్రీస్తు నా యందు మహిమపరచబడితే చాలు అనుకున్నాడు. క్రీస్తు మహిమపరచబడాలి, ఆయన గణపరచబడితే చాలు నాకు, మరి ఇంకేది నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు ఆ దైవజనుడు. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం ప్రారంభపు 2 వచనాల్లో ఇలా ఉంది. అంత్యోకయలోనున్న సంఘంలో బర్నబా, నిగెర్ అనబడిన సుమియోనును, కురేనుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తులను బోధించుండి వారు ప్రభుని సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను పని కోసం పిలిచాడు. వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంటుండగా దేవుడు తన చిత్తాన్ని వారికి తెలియజేశాడు. కనిపెడితే ఉపవాసం ఉండినవాడు ప్రార్థనలో కనిపెడితే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టకుండా నేను ఇల్లు కడుగుతాను, వాకిలు ఊడుస్తాను, లేకపోతే ఉన్న దుప్పట్లన్నీ, పక్క దుప్పట్లన్నీ ఈరోజే ఉతికి ఆరేసుకుంటాను, ఎట్టాగో ఖాళీగా ఉన్నాను కదా ఉపవాసం పేరుతో ఈరోజు డ్యూటీకి కూడా పోలా, పనికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాననే భావంతో, అంటే ఇది ఉపవాసం అవ్వదు. ముందు చెప్పానే ఏమేమి ఉండాలి ఉపవాసంలో, మర్చిపోయారా? అసలు అదేమన్నాడు, అది ఒక వ్రతం. వ్రతాన్ని ఎలా చేస్తారు, వ్రతంలాగే చేస్తారు. ఏదైనా పర్ఫెక్ట్గా నిక్కచ్చిగా చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు, ఏమి వీడు వ్రతం చేసినట్టు చేస్తున్నాడు ఏంట్రో అంటే వ్రతమే అది. మరి ఉపవాసం అంటేనే వ్రతమైనప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ప్రయాణంలో చేయొచ్చు, ఊళ్ళో చేయొచ్చు, పనికి పోయినప్పుడు చేయొచ్చు. ఆఖరికి నాకు విచిత్రం అనిపించేది ఆదివారం కూడా వ్రతమేనా? ఉపవాస దినము, యోవేలు ఏమన్నాడు, ఉపవాస దినము ప్రకటించుడి, మీ వస్త్రంలోనే గాక ఏం చింపుకోమన్నాడు, హృదయాన్ని చింపుకోండి. ఉపవాసం ఉండి హృదయాన్ని చింపుకుంటే, ఆరాధనలో హృదయాలు చింపుకుంటే ఏమైంది అప్పుడు? అంటే అసలు ఏమంటున్నాడు దేవుడు, దేని గురించి చెబుతున్నాడు దేవుడు, క్లారిటీ లేకుండా చేసే ఇవేవైతే ఉన్నాయో దేవుడు సంతోషపెట్టావు. మనం అజ్ఞానపు మూర్ఖపు భక్తి చేసిన వాళ్ళం అవుతాం మిత్రులారా. తెలియని కాలంలో తెలియనట్టే జరిగిందనుకో, మరి తెలిసిన కాలంలో కూడా అదే అజ్ఞానం, అదే మూర్ఖత్వంలో ఉంటాం, నేను అదే మూర్ఖత్వంలో కొనసాగుతాం అని అంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఎవరు బాధ్యులు కారు అలాంటి విషయాలు. కనుక ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు మనం కూడా మారాల, మార్పు చెందాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ తగినట్లుగా మనం మార్పు చెందుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు దైవ చిత్తానుసారమైన ఆలోచనలతో అంతరంగాన్ని నింపుకోగలగాలి మిత్రులారా. దేవునికి విరుద్ధమైన ఆలోచనలు తొలగించుకోవాలి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో
అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము. అంటే ఇర్మియా చెప్తా ఉంటే, బోధ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ మాట నిష్ప్రయోజనం, మేము మాకు ఏ ఆలోచన వచ్చిందో దాని ప్రకారంగా మేము నడుచుకుంటాం. మేమందరం మాకు మూర్ఖ హృదయాలు ఉన్నాయి, ఆ మూర్ఖ హృదయాల చొప్పున మేము ప్రవర్తిస్తాం, నువ్వు చెప్పినావు కానీ మేము వింటామేంటి అన్నారంట. విన్నారా? మూర్ఖ హృదయాలు చొప్పున అలానే మేము నడుస్తాం. మళ్ళీ మాకు మూర్ఖ హృదయాలు ఉన్నాయని సిగ్గు లేకుండా చెప్పారు చూడండి వాళ్ళు. మాకు మూర్ఖ హృదయాలు ఉన్నాయి, మా మూర్ఖ హృదయాల చొప్పున మేము నడుస్తాం. చివరి మాట చెప్పేసి ముగించుకుందాం చూడండి. ఉపవాసం ఆత్మీయ ప్రయోజనాలను కూడా తీసుకొచ్చి పెడుతుంది. ఉపవాసం చెడ్డదనడం లేదు, నేను అది చాలా మంచిదని చెబుతున్నాను. ఒకవేళ ఈ పాస్టర్ ఉపవాసం చెడ్డది, ఉపవాసం చెయ్యొద్దు అంటున్నాడు అనుకుంటున్నారేమో మీరు. నేను ఎలా చేయాలో చెబుతున్నా, దాంట్లో దైవ చిత్తం కూడా తెలుసుకోవచ్చు అని చెబుతున్నా. మూడోది ఆత్మీయ ప్రయోజనాలు కూడా ఉపవాసం ద్వారా మనము పొందుకోవచ్చు అని చెబుతున్నా. సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం, లేవీకాండం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 29వ వచనం నుంచి చూడండి. ఇది మీకు నిత్యమైన కట్టడా, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక. ఉపవాసంలో ఏం చేయకూడదు? చదవండి అలా ఏం చదవండి. 10వ దినము నాడు ఆ రోజు ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. ఉపవాసం ఉంటే ఆ రోజు ఏ పని చేయకూడదు. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీరు మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలను. ఇది నిత్యమైన కట్టడా అని చెప్పాడు. ఆ రోజు ఆత్మీయ మేలు ఏంటి అంటే ఆయన ఇంకా మనల్ని పవిత్రపరుస్తాడు. ఉపవాసంలో మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల అంతరంగం శుద్ధీకరించబడుతుంది అని చెబుతుంది వాక్యం. ఆత్మీయ పరిశుద్ధత, ఆత్మీయ పరిపక్వతను మనం పొందుకుంటామంటుంది దేవుని వాక్యం. ఎంత గొప్పదో ఉపవాసం. చేసే పద్ధతిలో, చేయవలసిన పద్ధతిలో చేస్తే చాలా ఉన్నతమైన ఆత్మీయ స్థితిని పొందుకోవటానికి ఉపవాసం చాలా ఉన్నతమైంది. అందుకనే దేవుడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని అన్నాడు. మాట విని ఆ ప్రకారంగా చేస్తే ఆ ఉపవాసం ఎంతో శ్రేష్టమైంది. ఎప్పుడైతే సరైన ఉపవాసం చేస్తున్నామో విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మనం మారిపోతాం. 51 కీర్తన 16-17 వచనంలో విరిగి నలిగిన హృదయం గలవారే నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పాడు. విరిగిన మనస్సుగా మన అంతరంగం మారిపోతుంది. ఎప్పుడు ఉపవాసంలో, సరిగ్గా ఉపవాసం ఉండిన సమయంలో. 35వ కీర్తన 13వ వచనం. 35వ కీర్తన ఈయన గోనెపట్ట కూడా కట్టుకున్నాడంట. అంటే సుఖవంతమైన సౌకర్యవంతమైన స్థితిలో నుంచి వెళ్ళిపోయాడు. అసలు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మేడగదిలోకి వెళ్ళి ఏసీ వేసుకొని కూర్చున్నాడా? బెల్లంపల్లి ప్రవీణ్ గారు వేసుకున్నట్టు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి, అరణ్యంలో వాళ్ళ అమ్మ వెళ్ళింది పక్కన ఇసునగారు తీసుకొని. కాళ్ళు నొప్పులు వస్తే ఎవరు కాళ్ళు వచ్చారు? తలనొప్పి వస్తే జెండుబాం ఎవరిచ్చారు? ఏముంది సౌకర్యం అరణ్యంలో? ఏమీ లేదు. సౌకర్యాలన్నీ వదిలేసి ఇప్పుడు అలా ఉపవాసం చేసేవాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తులాగా. కనీసం చెప్పినట్టు చేసినా చాలు. యేసుక్రీస్తులాగా మనం అరణ్యంలోకి అడవుల్లోకి పోనక్కర్లేదు. కానీ ఇప్పుడు ఎలా చేయమన్నాడో బైబిల్లో అలా చేస్తే సరిపోతుంది.
ఎలా చేయమని చెప్పాడో అలా. ఈయన ఏమంటున్నాడు 35 కీర్తన 13వ వచనంలో ఉన్నమాట, ఈయన ప్రార్థన చేసాడంటే కానీ అది మళ్ళీ తిరిగే వచ్చింది, జవాబు దొరకలేదు. ఉపవాసం ఉన్నాడు కానీ సరైన రీతిలో ఉండనప్పుడు అది తిరిగే వచ్చింది. మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా అతని ప్రార్థన మరలా తిరిగి అతని దగ్గరికి చేరుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు బబులోను దేశంలో నుంచి చెర అనంతరం తిరిగి వస్తున్న సమయంలో ఎజ్రాతో పాటు చాలామంది ప్రయాణమై వస్తున్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. వారితో విలువైన వస్తు సామాగ్రి, దేవాలయం కట్టుకోవడానికి రాజు ఇచ్చిన డబ్బులు చాలా ఖజానా తీసుకొని వస్తూ ఉండగా అప్పుడు వాళ్ళు భయంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 21వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం 8:21. మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం, ఈ ప్రయాణం క్షేమంగా కొనసాగాలి. దొంగలు, దారిదోపిడీగాళ్ళు మన మీద పడి రాజు ఇచ్చిన ఈ డబ్బును దొంగిలించకుండా ఉండటానికి ప్రయాణ మధ్యలో స్త్రీలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలకు కానీ అనారోగ్యం పాలై వాళ్ళు నష్టపోకుండా ఉండటానికి ఉపవాసం ఉండి ప్రయాణం కొనసాగుదాం, ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఈ ప్రయాణాన్ని కొనసాగుదాం అని చెప్పాడు. ప్రొటెక్షన్ కోసం ఉపవాసం ఉన్నారు. దేవుని హస్తం వారికి తోడుగా ఉండటం కోసం వారు ఉపవాసం ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని సురక్షితంగానే నడిపించినట్లుగా మనం బైబిల్లో చదవగలుగుతాం. అలాగే ప్రాణాపాయం వచ్చింది ఎస్తేరు గ్రంథంలో, వాళ్ళు కూడా ఏం చేశారు? అప్పుడు ఉపవాసం ఉన్నారు. ఎలా ఉపవాసం ఉన్నారు? మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఇంక వేరే ఆలోచన లేదు ఇంకా ఆ సమయంలో. నినివే ప్రజలు, యోనా గ్రంథంలో నినివే ప్రజలకి వార్త ప్రకటించబడింది, మీకు శిక్ష రాబోతుంది అనే వార్త. ఏం చేశారు? వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు. వాళ్ళైతే ఆ వ్రతం అంటే అది వ్రతం కాదు. ఎలాంటి వ్రతం చేశారు? ఇంకాళ్ళు పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు. వాళ్ళు చంటి పిల్లలకు తల్లులు ఆ రోజు పాలు ఇవ్వలేదంటండి. వింటున్నారా? చంటి పిల్లలకు తల్లులు ఆ రోజు పాలు ఇవ్వలేదు. కారణం దేశం సర్వనాశనం అయిపోతుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. పక్క దుప్పట్లు ఉతుక్కోలేదు, ఇల్లంతా కడుక్కోలేదు, ఆ సందు ఈ సందు రెగ్యులర్గా ఓడ్చాం కదా, ఈరోజు ఎట్టా ఖాళీగా ఉన్నాం కానీ ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, బుజ్జు దులిపి స్టవ్ కడుక్కొని ఏ రోజు ఉపవాసం ఉన్నారు. అది ఉపవాసం అవుద్దా? మీరు నవ్వుతున్నారులే, అబ్బా కరెక్ట్గా వస్తున్నాయి ఏంటి ఇవన్నీ అని. మనకు తెలుసు కదా, చూస్తున్నాగా, ఎవరేం చేస్తారు అర్థమవుద్దిగా. ఆ రోజే చేస్తారనమాట. పైగా వాళ్ళ ఆత్మతృప్తి, ఏమైనా ఆత్మతృప్తి, ఈరోజు ఎలాగోలాగా నేను ఉపవాసం ఉన్నాను, జస్ట్ ఆత్మతృప్తి కోసమే. అది దైవ చిత్తానుసారమైన ఉపవాసం అవ్వదప్పుడు. కనుక మిత్రులారా, దేవుడికి ఆ విషయం అర్థమైంది కాబట్టి చదవండి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా? ఎలా ఒకలాగా పని చేసుకోవాలి, స్టవ్ గడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, పాత బట్టలు కూడా ఉతుక్కోవాలి, రెగ్యులర్గా వాడని పెద్ద పెద్ద గిన్నెలు డేక్షాలు సన్సైడ్ మీద ఉంటే అవి కూడా తీసి ఈరోజు రుద్దుకోవాలి అని ఉపవాసం ఉన్నారా అంటున్నాడు అనమాట. భక్తి కలిగి నా పాదాలు పట్టుకునే మీరు ఉపవాసం ఉన్నారా? ఇవన్నీ చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. మనకొచ్చేది ఏంటి అనుమానం? దేవుడికే వచ్చింది అనుమానం. ఏమంటున్నాడు? అసలు మీరు ఎందుకున్నారు ఉపవాసం? నేను అందుకే అన్నాను, ఆదివారం ఎందుకు ఉపవాసం ఉండం కదా, అసలు ఉండకూడదంటే అది దుఃఖం సలిపేది. ప్రభు పాదాల చెంత కృతజ్ఞత చెల్లించాల్సిన ఆ సమయం కాస్త ఉపవాస దినంగా, వ్రత దినంగా, ఇంకేమన్నాడు, ప్రాణాన్ని ఆయాసపరుచుకునే దినంగా
ఇంకేంది? దుఃఖపరుచుకునే దినంగా, పాపాలు ఒప్పుకునే దినంగా అలా మార్చేస్తున్నామా మనం ఆదివారాన్ని? 2 మాటలతో చెబితే అర్థం కాదు కాబట్టి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చిందనమాట. చెప్పాం ఎక్కట్లా, ఎంత చెప్పినా ఎక్కట్లా. దానికి అర్థం ఇదిగా, ఏది కాదు, ఇదే అర్థం. బైబిల్ చెప్పేదే అర్థం, మనం చెప్పేది అర్థం అవ్వదు. మనం చెప్పే వాటిని అర్థాలుగా మనం భావించుకోకూడదు. నేను 3 పాయింట్లలో ఎన్ని విషయాలు తీసుకొని వచ్చాను మీ దృష్టికి, మీరు ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మన ఉపవాసం అది ప్రయోజనకరంగా ఉండాలి. గురి కలిగిన వాడు ఒక్కరాయే వేస్తాడు, ఆ ఒక్కరాయి పోయి తగిలిద్ది. 10 రాళ్ళు ఎందుకు వేస్తాడు? వీడికి గురి లేదు కాబట్టి ఏదో ఒక రాయి తగిలిద్దని వేస్తాడు 10 రాళ్ళు. గురి కలిగిన వాడికి ఒక్క రాయి చాలు, గురి లేని వాడికి 10 రాళ్ళు కూడా వేస్ట్ అయిపోతాయి. సరైన పద్ధతిలో ఉపవాసం చేస్తే సరైన జవాబు మనందరం పొందగలం. ఆ జవాబు కూడా ప్రభావవంతంగా ఉంటుంది, మన ఊహకు మించి ఉంటుంది. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుణ్ణి కదా మనం నమ్మింది, అత్యున్నతుడైన వాడిని కదా మనం నమ్మింది. ఆయన గొప్ప జవాబులు ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మన అక్కరని ఎరిగి జవాబులు ఇవ్వటానికి ఆయన కంటే గొప్పవాడు మరెవరూ లేరు. కనుక మిత్రులారా, ఉపవాసం యొక్క అర్థం, అంతరార్థం, ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, దానివల్ల ప్రయోజనాలు మనం ఎన్నో ఆలోచన చేయగలిగాం. ఇలాంటి ప్రయోజనాలు మనం పొందుకోగలగటానికి సరైన రీతిలో ఉపవాసం ఉండటం, దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి ఒకరు ప్రార్థన చేద్దురు, తర్వాత ప్రార్థన